అది 7 గంటలు వచ్చేస్తుంది నేను రాయలేవు అని చెప్పి నువ్వు వేవడల్లి అమ్మా మంగ ఏ ఊరమ్మా సార్ పెట్టుకుని వెళ్తున్నావు నువ్వు ఆలవారు పక్కన అమ్మా మంగ ఇటువంటి కాగితాలు ముందు ముందు నీ పిల్లలు కానీ పాలలు కానీ కూతురు కానీ అన్ని పెట్టుకుంటావు ఇందులో ఈ కాగితాలలో ఏదైనా తక్కువ వస్తే కట్టే తాతయ్య అమ్మా అన్నీ ఉన్నాయా ఏమో తక్కువలాగా తెచ్చావా కాబోలే పోషణ పోషణతో కాబోలు అంత పరిచయించుకోవాలా కడియాపాకు కావాలంటే కడియాపాకు నీ భర్త గారికి ఎంతో ఇష్టం కడియాపాకు అసలు నీ భర్త గారికి ఎంతో ఇష్టం కడియాపాకు అసలు కాపురం లేదమ్మా మా కడియాపాకు కాపురము లేదు ఎప్పుడైతే ఆమె ఏడుకున్నవాడు ఎక్కడ వంక దొరుకుతానా చూడబడికి కరియాపాకు కనపడలేదంట ఆహా మంగ దొరికిందని ఇదేం పని కరియాపాకు రొప్పలేదని కరియాపాకు రొప్పలేకపోతే కాపురం లేదని ఈ మంగమ్మతోటి ముసలివాళ్ళ యాతంలో వెళ్ళి ఎప్పుడైతే చెప్తాడో ఆ మంగమ్మ కూడా అలా ముసలి యాతంలో చూసి ఆ మహానుభావుడు ఎవరో చెప్పారు ఆ తాతయ్యో ఈ కావులు ఇక్కడే చూడు ఈ కావులు చూస్తుండగానే నేను మా ముందోరు వనమంతా కరియాపాకు రూపం ఉన్నాయి నేను అమ్మగారు వనం వెళ్ళి కరియాపాకు తెచ్చుకుంటానని అలా తాడుకోవాలి కదా ఎవరికి అప్పు చెప్పిందంటే ఆ ఏడు ఉన్నవాడికి అప్పు చెప్పిందంట ఎప్పుడైతే ఏడు ఉన్నవాడు అప్పు చెప్పాడు ఆ సారి కూడా ఆ సారి చూస్తున్నా ఈ మంగమ్మ కూడా అలా ఒక్కండా పైకి వెళ్ళిపోయిందంట ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయిందో ఆ కొండలు ఎక్కినప్పుడు భీములకి అలా ఎప్పుడైతే మహాదేవ్ కూడా ఒక్కండ పైకి వెళ్ళిపోయిందంట కరియాపాకు రొప్పంత వనమంతా మాయం చేసేయంట ఎప్పుడైతే మాయం చేసాడో ఆ కరియాపాకు కొండకెళ్ళి వస్త్రాలన్నీ తిరిగిపోయింట వస్త్రాలన్నీ తిరిగిపోయి ఎప్పుడైతే తిరిగిపోయో అప్పుడు ఎవరు గుర్తొచ్చాడంటే మంగాదేవి కూడా పెళ్లి చేసిన పెద్ద గోవిందరాజులు ఆ గోవిందరాజు గుర్తు తెచ్చుకొని ఆ బాధ పెడుతున్నాను గోవిందా
అలా ఎప్పుడైతే పల్లేరు గారికి ఆగిచ్చి యువతలు ఎప్పుడైతే సంధి పెట్టాడో ఎప్పుడు పెట్టిందో ముందు కన్నవారు గుర్తొచ్చిందట. కన్నవారు గుర్తొచ్చి ఈ కన్నవారు నా గొంతు పోచారని ఆ తల్లిదండ్రులతో చెప్పుకొని బాధపడుతుండగా ఇంతలో కూడా ఈ కన్నవారు కాకుండా గోవిందులు కాడ నా పీక పోచారని ఇలా గోవిందు తంచుకొని ఇలా బాధపడుతుంది గోవిందా. ఎప్పుడైతే ఈ కొండలు ఎక్కి ఎప్పుడైతే బావగారు గోవిందరాయిని తంచుకొని బాధపడుతుందో ఆ ఏడుపులు ఎవరు ఆలోచించారంటే గోవిందరాజు భార్య భూలక్ష్మి దేవి ఆలోచించిందట. భూలక్ష్మి దేవి ఆలోచించి బావగారు గోవిందరాయలా కొట్టి బావగారు గీతాలు వచ్చి తల కొండ పెట్టుకుని ఎప్పుడైతే పడుకున్నాడో బావా గోవిందరాజా నా చెల్లెలు అక్కడ గోల కడుతుంది. ఈ తమ్ముడు ఏ మాయలవాడు మా తమ్ముడు ఏ మాయలవాడు మాయ చేసి కావాలి మాయ చేశాడు. ఒక్కసారి నువ్వు వెళ్ళి రా బావాని ఎప్పుడైతే వెళ్ళిందో ఆ బావపడి పోయింది కూడా ఇలా మంగమ్మ నేర్పొచ్చి ఇలా బాధపడుతున్నాడు పోయిందా మంగమ్మో